ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ 'చిరంజీవి' సార్‌ది ఒక టైటిల్ కార్డ్ ఉంటది. చాలా అమేజింగ్‌గా ఉంటది. అంటే స్టార్ తోటి యానిమేషన్ వస్తూ ఉంటది. ఓకే. అది మనం మన స్టైల్‌లో చేసినా నేనేం చేశానంటే ఒకటి 'గణేష్' వీడియో చేసినా, ఇంకోటి 'రామ్ చరణ్' సార్ వీడియో చేసినా 2 బాగొచ్చింది. ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. నేను మీకు వీలుంటే నేను ఈ వీడియోస్ అనేది నేను టెలిగ్రామ్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెడతాను. వీలుంటే చెక్ చేయండి. చాలా బాగుంటది. డెఫినైట్‌లీ మీకు ఇంప్రెస్ అవుతారు మీరు ఎడిటింగ్ అనేది చూసిన తర్వాత. ఓకే. ఆల్రెడీ మీరు యూట్యూబ్‌లో కానీ ఇప్పుడు థియేటర్‌లో కానీ మెగాస్టార్‌ది ఆ టైటిల్ కార్డ్ వస్తది కదా! చాలా అమేజింగ్ అనిపిస్తది. ఓకే. మీరు వీలుంటే మాత్రం ట్రై చేసుకోవచ్చు. బాగుంది కాబట్టి. ఓకే. ఫస్ట్ అయితే మనకు కావాల్సిందేందంటే నేను మీకు సెపరేట్‌గా 2 ప్రాజెక్ట్ ఇస్తాను. దాని గురించి నేను కొంచెం డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 'రామ్ చరణ్' సార్‌ది ఉంది కాబట్టి ఓపెన్ చేసిన. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కెమెరా యూజ్ చేసిన. ఈ కెమెరా అంత అవసరం కూడా కాదులే గానీ నేను హైడ్ చేస్తున్నా ఇది. ఎండింగ్‌లో చెప్తాను దానికి అవసరం ఉందా లేదా అనేది. ఓకే. ఫస్ట్ ఇక్కడ చూడండి స్టార్టింగ్‌లో ఇలా వస్తది. అంటే ఏందంటే 'గణేష్' ఏదైతే ఇది ఉందో దానికి వేరే మ్యూజిక్ ఉంటది. దీనికి వేరే మ్యూజిక్ అయితే ఉంటది. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ 'గ్లోబల్ స్టార్' అనే ఒక నేమ్ ట్యాగ్ లైన్‌తో వస్తది. ఇందులో మీరు చేంజ్ చేయాలంటే ఇక్కడ కింద టైటిల్ కూడా ఉంటది. అది మనం చేంజ్ చేసుకోవచ్చు. సంథింగ్ ఏదైనా కావచ్చు. మీకు నచ్చింది. ఎగ్జాంపుల్‌గా 'కిరణ్ కుమార్' ఎగ్జాంపుల్‌గా పెడుతున్నాను. ఓకే. ఇది ఇలా లెటర్ దూరంలో ఉంటే కొంచెం దగ్గర చేసుకోండి. లెటర్ గ్యాప్ ఉంటే ఈ స్పేస్ ఎఫెక్ట్ ఉంటది. దాన్ని తగ్గించుకోండి. ఇక్కడ చూడండి ఇలా వస్తది. ఓకే. ఇలా వచ్చిన తర్వాత ఈ ఏదైతే స్టార్ యానిమేషన్ వస్తదో అది ఆటోమేటిక్‌గా రౌండ్‌గా యానిమేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ దాంట్లో అయితే ఫోటో వస్తది. ఇందులో మీరు ఫోటో అయినా, వీడియో అయినా పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకు గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని కనిపిస్తుంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడైతే మనకైతే ఇదైతే ఉంటది. ఇప్పుడు దీన్ని నేను డిలీట్ చేసి మీరు వీడియో క్లిప్ అయినా, ఫోటో క్లిప్ అయినా ఇక్కడ నుంచి మీరు పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా నేను ఫోటోనే పెడదామని అనుకుంటున్నా. వీడియో పెడితే నెక్స్ట్ లెవెల్ లుక్ ఉంటది. వీలుంటే పెట్టండి. ఓకే. ఇలా ఎగ్జాంపుల్‌గా పెడుతున్నాను. పెట్టిన తర్వాత బ్యాకొస్తా ఇక్కడ చూడండి ఇలా. నైస్. బాగా అనిపిచ్చింది. ఓకే. తర్వాత ఇక్కడ మనకు ఆర్‌సీ అనే నేమ్ ఉంది. ఇది నాకు అంత బాగా నచ్చలేదు. మీరు పెడదామంటే పెట్టుకోవచ్చు. లేకపోతే హైడ్ చేసేయండి. తర్వాత ఇది వస్తది. ఎగ్జాంపుల్‌గా 'గ్లోబల్ స్టార్' అనే ఒక ట్యాగ్ లైన్‌తో వస్తది. ఇందులో కెమెరా ఉంటది కాబట్టి కెమెరా హైడ్ తీసేయండి. లాస్ట్ ఇది సెట్ అయిపోయింది. ఓకేనా? ఇది మనకు ఇది. ఇది ఇంకా దీనికి అపోజిట్‌గా ఇంకో 'గణేష్' వీడియో ఉంటది. అది చాలా బాగుంటది. ఓకే. అది నేను ఓపెన్ చేస్తున్నా. ఎగ్జాంపుల్‌గా 'గణేష్ చతుర్థి' అని ఒక ట్యాగ్ లైన్‌తో వస్తది. తర్వాత ఇందులో వీడియో క్లిప్ యాడ్ చేద్దామంటే పెట్టుకోండి. లాస్ట్‌లో ఏందంటే ఇందులో లోగోస్ ఉంటది. ఓకేనా? ఇదైతే సూపర్ అనుకోండి. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్‌గా నేను సంథింగ్ ఏదో ఒక నేమ్ పెట్టి పెట్టాను. ఇది చాలా బాగా ఉంది. వీలుంటే ట్రై చేయండి. లాస్ట్‌లో గణేష్ కేఆర్ యూత్ సికింద్రాబాద్ సంథింగ్ ఒక ట్యాగ్ లైన్‌తో పెట్టాను. ఓకే. దీనికి ఒక ఎండింగ్‌లో ఏదైతే కార్డ్ వస్తదో, ఎండింగ్‌లో ఈ నేమ్ ఏదైతే వస్తదో, దీనికి నేను ఒక ఫాంట్ యూజ్ చేసిన. వీలుంటే ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. వీలుంటే చెక్ చేయండి. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో 2లో ఏదైనా నచ్చితే అది కామెంట్ చేయండి. జై హింద్.